మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, సార్వత్రిక సంగమ, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 9-10 వచనాల్లో ఎబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తిని గురించినటువంటి విషయాలను మనము ధ్యానం చేసుకుందామండి. ఎబ్బేజు అనగా వేదన అనే అర్థము. తన తల్లి అతన్ని కంటూ వేదన పడింది కాబట్టి వేదన పడి కుమారుని కన్నానని ఆ అబ్బాయికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. బహుశా అతడు పెరిగి పెద్దగా అయిన తర్వాత చాలామంది అవమానపరిచి ఉండొచ్చు. వేదన బాధ అని. ఆ బాధలో నుండి, ఆ వేదనలో నుండి దేవుడా నన్ను తప్పించు అని ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. మొదటిది, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని ప్రార్థించాడు. రెండవది, నా సరిహద్దులను విశాలపరచు అని ప్రార్థించాడు. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని ప్రార్థించాడు. నాలుగవది, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు అని ప్రార్థించాడు. ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి అతన్ని ఆశీర్వదించాడు. అతని వేదనను తొలగించాడు. మనుషులు పెట్టేటువంటి ఆ బాధలలో నుండి దేవుడు అతన్ని విడిపించి అతన్ని ఆశీర్వదించాడు. అతని సరిహద్దులను విశాలపరిచాడు. అతనికి చెయ్యి తోడుగా ఉంచాడు. అతనికి ఏ కీడు రాకుండా కాపాడాడు. మన జీవితాల్లో కూడా వేదనలో నుండి, బాధల్లో నుండి, కీడులో నుండి విడిపించబడాలి అంటే ఎబ్బేజు వలె మనము ప్రార్థన చేస్తే దేవుడు మనని కూడా తప్పకుండా నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. మన సరిహద్దులను విశాలపరుస్తాడు. దేవుడు తన చేయిని మనకు తోడుగా ఉంచుతాడు. ఏ కీడు రాకుండా మనల్ని కాపాడుతాడు. దీనికి మనం చేయాల్సింది ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు తన వాక్యాన్ని మన వినికిల్లో మేలుకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందినట్లయితే మీకు తెలిసిన వారికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.